శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురుగ్రహము ప్రధానమైనటువంటి గ్రహము, సంపూర్ణ శుభగ్రహము గురువు. కాబట్టి గురువు యొక్క సంచారం మూలకంగా జాతకుడిపైన చాలా ప్రభావము ఉంటుంది. అన్ని విషయాల లోపల కూడాను గురువు యొక్క సంచారము ప్రభావాన్ని సూచిస్తుంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో గురుగ్రహము 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరము 5 డిసెంబర్ 2025లో ప్రవేశమయ్యి 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో కొంత భాగం వక్రించి సంచారం జరుపుతున్నాడు, తదనంతరం రుజుమార్గంలోకి వస్తున్నాడు. కానీ రాశి మార్పు జరగలేదు, మొత్తం కూడాను మిథున రాశిలోనే 1 జూన్ వరకు ఉంటున్నాడు. గనక ఈ మిథున రాశిలో సంచరిస్తున్న సమయం లోపల 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా గురువు యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. మకర రాశి వారికి గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మిథున రాశి సంచారము అనంటే మకర రాశి వారికి 6వ స్థానం అవుతుంది. అంటే 6వ స్థానము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. అయితే ఈ 6వ స్థానం లోపల గురువు పూర్ణ శుభగ్రహము సంచరిస్తోంది. అలాంటి గురువు మూలకంగా మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో మంచి జరిగే అవకాశాలు కూడాను ఒక రకంగా ఉంటాయి. ఏంటంటే మంచి గ్రహము, పూర్ణ శుభత్వం కలిగినటువంటి గ్రహము గురువు. అలాంటి గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రతికూలమే గోచార రీత్యా. అయితే మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు పనిచేస్తున్నటువంటి పనిపైన మీరు నిర్లక్ష్యం చేసినట్టయితే ఇబ్బందుల పాలవుతారు. కనుక పనిపైన శ్రద్ధ తీసుకోవాలి, కాన్సంట్రేషన్ చేయాలి. ఇవన్నీ కూడా చేసినట్టయితే ఆ 6వ స్థానంలో సంచరించడం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే ఓవరాల్గా 6వ స్థానంలో సంచరించడం మూలకంగా మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, వర్క్ లోపల మనకు చాలా ప్రెషర్ ఉంటుంది. అంటే ఆ యాజమాన్యము మనకు ఒక లిమిటెడ్ టైం ఇస్తారు. ఆ సమయం లోపల పని పూర్తి చేయాలి అనేటువంటి ప్రెషర్ ఒక పక్కన మీకు ఉంటుంది. తద్వారా మానసికమైనటువంటి ఇబ్బందికి కొంత గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే శుభగ్రహము 6వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మీకు ఎవరైతే గిట్టని వాళ్ళు ఉన్నారో వాళ్ళ మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కొంత కాన్సంట్రేషన్ చేయాలి. తద్వారా ఈ సహజంగా ఈ స్థానంలో సంచరిస్తున్న సమయం లోపల అశ్రద్ధ, పోస్ట్పోన్మెంట్ నేచర్ అనేటువంటిది మీకు అనుకోకుండా డెవలప్ అవుతుంది. కాబట్టి దాని నుండి విముక్తులు కావడానికై మీ వైపు నుంచి కొంత శ్రద్ధ, ఏకాగ్రత మీరు విద్యార్థులు నిలిపినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు. ఇక కోర్టు విషయం లోపల పూర్వం నుంచి ఉన్నటువంటి కేసులు, వాటి లోపల మీరు కొంత కాన్సంట్రేషన్ చేయండి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశము ఉంది. ఇకపోతే మీరు ముఖ్యంగా ఖర్చులు, రుణాలు, వీటిపైన మీరు బాగా నియంత్రణ మట్టుకు అవసరం. ఈ సమయం లోపల ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మట్టుకు ఇబ్బందులు ఉండవు, స్థిరంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం కనబడుతుంది ఈ సమయం లోపల. అది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. ముఖ్యంగా ఈ 6వ స్థానంలో సంచారం అనేటువంటిది కష్టపడితే మనకు ఫలితం వస్తుంది. కష్టే ఫలి అన్నట్టుగా మనకు ఈ 6వ స్థానంలో ఉంటాడు. అంటే మీ చేతిలోనే విజయం అనేటువంటిది ఉంది. కష్టపడితే విజయము, మీరు అశ్రద్ధతో ఉంటే అపజయము అనేటువంటి విషయం మనకి ఇక్కడ
ఈ 6వ స్థానంలో ఉండడం మూలకంగా కనబడుతుంది. ఇక ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనబడుతున్నాయి. ఇక స్నేహితులు, బంధువులు, దగ్గర వాళ్ళతో కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు తగ్గించుకోవడానికై, కొంచెం స్నేహపూర్వకంగా ఉండడానికై, ఆత్మీయతను పెంచుకోవడానికై ప్రయత్నాలు చేయండి. ఇక విద్యలో చదువుకునేటువంటి వాళ్లకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి కొన్ని స్టెప్స్ తీసుకోండి. ఇకపోతే ఓవరాల్గా మనం చూసినట్టయితే కృషితో లాభము అనేటువంటి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీరు కష్టపడితే లాభం పొందుతారు. వ్యాపారస్తులు కూడాను అంతే, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరికీ కూడాను ఇదే సూత్రం వర్తిస్తుంది. మీరు కష్టపడినట్టయితే లాభాన్ని పొందుతారు. కుటుంబంలో ప్రశాంతత ఉండడానికై అన్ని స్టెప్స్ తీసుకోండి. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రణాళికాయుతంగా మీరు పనులు చేయాలి. ఈ సమయం లోపల ఒక సేవాభావంతో ఉండాలి. నలుగురికి సహాయపడేటువంటి మనస్తత్వాన్ని మీరు అలవర్చుకోవాలి. ఆధ్యాత్మికతను పెంచుకోండి. ఇక వ్యాపారము స్లో అండ్ స్టడీగా డెవలప్ అవుతుంది. మీరు తొందరపడకూడదు. అసహనానికి గురైనట్టయితే మీరు నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక పూర్వం ఉన్నటువంటి ఏవైతే మీకు ఇబ్బందులు, శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉన్నవో అవి కొంతవరకు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పూర్తిగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వాళ్లకు, సంస్థలను నడుపుతున్నటువంటి వాళ్ళు బాగా ఓపికతో ఉండాలి. ఈ సమయం లోపల శత్రువులు, గిట్టని వాళ్ళ మూలకంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ సహనమే మీ విజయము. ఇకపోతే ముఖ్యంగా ఈ 6వ స్థానంలో మీకు కొన్ని లెసన్స్ను ఇస్తవి ఫలితాలు. ఏంటంటే మీరు సుదీర్ఘమైనటువంటి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే వాటికి పునాదులు కూడాను ఈ సమయంలో మీరు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిపైన మనసు నిలపండి, మీరు మంచి ఫలితాలను పొందుతారు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మన జన్మరాశికి 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే, అంటే మన జన్మరాశి నుండి 2వ స్థానంలో కానివ్వండి, 5వ స్థానంలో కానివ్వండి, 7వ స్థానంలో కానివ్వండి, 9వ స్థానంలో కానివ్వండి, 11వ స్థానంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు గురువు మనకు శుభ ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ సమయంలో మనము గురువు విషయమై పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీరు గురువును సందర్శించుకోవడము, నిత్యము పూజించేటువంటి దేవతను పూజించినట్టయితే మీకు సరిపోతుంది. ఇక 1, 4, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమ ఫలితాలను ఇస్తాడు. మధ్యమ ఫలితాలు అనంటే మనము ఎఫర్ట్స్ పెడితే మనకు ఆ శుభం అనేటువంటిది మన వైపుకు వస్తుంది. అంటే స్కిల్స్ను ప్రదర్శించి ఎఫర్ట్స్ పెట్టి మనం పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతాము మధ్యస్థంగా ఉన్నటువంటి సమయం లోపల. అయితే ఈ సమయంలో మనము కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటేను మనము శ్రద్ధతో పనులు చేయడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను కావాలి. ఆ శ్రద్ధ అనేటువంటిది మనకు కలగాలి. శ్రద్ధతో పనులు చేయాలి అని అంటే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది రావాలి. కాబట్టి భగవంతుడి అనుగ్రహం కావాలి. ఇక అదేవిధంగా 3, 6, 8 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే మధ్యస్థంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారాలు చేసుకోవాలి. అయితే గురువు విషయంలో మనం ఏం పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు సంబంధించినటువంటి మూలమంత్రం ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఒక 16 మార్లు మీరు జపించినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా సద్గురువులను సందర్శించుకోండి.
దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గురువు యొక్క అనుగ్రహం రావడానికి తల్లిదండ్రులను సేవించండి. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. కాబట్టి తల్లిదండ్రులే మనకు గురువులు, తల్లిదండ్రులే భగవంతుడు. కాబట్టి తల్లిదండ్రులను ప్రతినిత్యం కూడాను సేవించడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టడము, వాళ్ళ యొక్క మనస్సును నొప్పించకుండా వాళ్లను సంతృప్తిపరిచినట్టయితే మీకు తప్పకుండా ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. కనుక అందరూ కూడాను గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్లకు కావలసినటువంటి విషయాలపై మీరు మనస్సు నిలపండి. తద్వారా మీకు శుభం జరుగుతుంది. శుభం.